గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో ఎంపీలకు ఆయన కీలక సూచనలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. హైదరాబాద్ కు ఐఐఎం తీసుకురావాలని, మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ కొలిక్కొచ్చిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని పూర్తి చేసుకోవాలని అన్నారు. అలాగే మూసీ పునరుద్ధారానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనుమతులకు కృషి చేయాలని కూడా సూచించారు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు పీఆర్ఎస్ నుంచి సుమిత్ర ఆనంద్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు మనతో. ముందుగా ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి రత్న గారు. గుడ్ మార్నింగ్. సుమిత్ర గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. నిన్న ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ లో సీఎం చేసిన కామెంట్స్ మనం చూసాం. అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేయాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి బీఆర్ఎస్ నుంచి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సీఎం లేవనెత్తినట్టుగానే మెట్రో పనులకు సంబంధించి కానీ, లేదంటే ఆర్ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించిన కానీ, వీటన్నిటికీ మీరు ఓకేనా, సపోర్ట్ చేస్తున్నారా? మీ పార్టీ నుంచి మీ స్టాండ్ ఏంటండి? రత్న గారు నమస్తే అండి. మీకు అలాగే వెంకటరెడ్డి గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమండి. బీఆర్ఎస్ కు రాజకీయాలు తర్వాత, రాష్ట్ర ప్రయోజనాలు ముందు. రేవంత్ రెడ్డి గారు ఇది విస్మరించి కేవలం రాజకీయాలు చేయడానికే తన పదవీ కాలాన్ని శాంతం ఉపయోగించుకుంటున్నట్టు కనపడుతుందండి. మెట్రో విషయమైనా, శాంతి భద్రతల విషయమైనా, ఇంకోటి ఏదైనా, ఇక ఎంపీలుగా అయితే ఆల్ పార్టీ ఎంపీల్లో ఆయన ఏం కోరిండు, ఏం చేసిండు, ఆయన ఏం చేయగలుగుతున్నాడు, సమయానికి ఎట్లా స్పందించగలుగుతున్నాడు, ఏ సమయంలో ఏ ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచాలి, ఏం డిమాండ్ చేయాలి, ఏం తీసుకురావాలి, ఇట్లాంటి అంశాలు మరి ఆయన ఎందుకు విస్మరిస్తున్నారో, ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అంతుబట్టని సమస్యనండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఆయన ఎంత 1% కూడా సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పరిస్థితి, రేవంత్ రెడ్డి గారి పాలనా తీరు, మెట్రో విషయంలో గాని మాట్లాడే అబద్ధం, ప్రతి అంశం కూడా అబద్ధం. సమయానికి స్పందించకుండా, సమయానికి మరి కేంద్రంతో నివేదించకుండా, చర్చలు చేయకుండా, ఇదివరకు 73వ అంటున్నారు ఢిల్లీ ప్రయాణం. ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఒరిగిందేం లేదు, రాష్ట్రానికి సాధించిందేం లేదు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? బీజేపీ ఎందుకు సహకరిస్తలేదు? ఈయన సరైన సమయంలో మరి ప్రతిపాదనలు పంపడం లేదా సమగ్రమైన ప్రతిపాదనలు పంపడం లేదా, ఎందుకు కేంద్ర సహకారం కొరవడుతున్నది అనేది ప్రశ్నార్థకమేనండి. రాష్ట్రం నుంచి ఈయన ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు కేంద్ర సహకారం కొరవడుతున్నది? మిగతా రాష్ట్రాలలాగా తెలంగాణకు, ఏపీ లాగానో, మరో రాష్ట్రం లాగానో తెలంగాణకు కేంద్రం ఎందుకు సహకరించని పరిస్థితి ఉంటున్నది అనేది తెలంగాణ ప్రజల ముందున్నటువంటి ప్రశ్న అండి. మరి దీనికి వెంకటరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేసి, వీళ్ళు ఎందుకు కేంద్ర సహకారం ఎందుకు కొరవడ్డది, ఎందుకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏదైనా ఎందుకు సకాలంలో రాలేకపోతున్నదనే అంశం వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలండి. రత్న గారు. ఓకే సుమిత్ర గారు. ఎస్, వెంకటరెడ్డి గారు సుమిత్ర గారు చేసిన కామెంట్లు మనం చూస్తున్నాం. కేంద్రం సహకారం కొరవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు. మరి తెలంగాణకి రావాల్సిన నిధుల విషయంలో కానీ, మెట్రో ఫేజ్ కి సంబంధించిన పర్మిషన్స్ కానీ, వీటన్నిటిలో మీ పాత్ర ఏంటి? మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సుమిత్ర గారికి, మిగతా వాళ్ళకి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014 నుంచి ఇప్పటి దాకా కేంద్రం ఇస్తున్న నిధులు కానీ, కేంద్రం చేస్తున్న అభివృద్ధి కానీ, కేంద్ర ప్రభుత్వం వచ్చే పెద్ద ఎత్తున నిధులు కానీ, ఇవన్నీ కూడా ఏ పార్టీ ఉన్నా కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నా కూడా, ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగానే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ విధంగా చెప్తాను నేను, కొంచెం టైం ఇస్తే. ఎందుకంటే హైవేస్ చూసాం మనం, ఎక్కడ చూసినా కూడా, ఏ కాన్స్టిట్యున్సీకి అయినా కూడా హైవేస్, హ్యామ్ రోడ్స్ కానీ, లేకపోతే ఇది భారతమాల ప్రాజెక్ట్ కింద 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ అభివృద్ధి చెందాయి. తర్వాత రైల్వేస్ దగ్గర 43,000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి.
పనులు జరుగుతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 5,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రైల్వే స్టేషన్స్ ని ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దాలన్న ఆలోచన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు. అది దాంట్లో భాగంగానే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు ఎయిర్పోర్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? 70,000 కోట్ల రూపాయలు మొన్ననే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఎంత కూడా కేంద్రం నుంచి వస్తా ఉంది. హ్యామ్ రోడ్లు అన్ని కూడా ప్రతి మూలకి వెళ్ళేసి ఇవన్నీ ఇనాగరేట్ చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాదా? తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక ఇన్కమ్ జనరేషన్ అంటూ ఎక్కడైనా ఉందా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక సరే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలేసినా కూడా వాళ్ళు చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా హామీలు ఇచ్చింది కదా. ఎక్కడ కూడా కనీసం ఒక ఉద్యోగం ఇద్దామన్నా, ఒక కంపెనీ తీసుకురావాలన్నా, ఒక రూపాయి జనరేట్ చేయాలన్నా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మాటలకి పరిమితం, మీడియాకి పరిమితం తప్పితే ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనపడతలేదు. సో అది నేను ఇప్పటికా 13 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి. మీరు లాస్ట్ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 నుంచి 23 వరకు చూస్తే అక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో చూసినప్పుడు ఆ టైంలో కనీసం ఎక్కడ తిరగలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొకరున్నా అభివృద్ధి ఆపే ప్రసక్తే ఉన్నదనే ఆలోచనతోటి ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ భాగంగానే 1,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ RRR ఉంది. RRR కి 16,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. మీరు భూసేకరణ కంప్లీట్ చేయండి. భూసేకరణ కంప్లీట్ చేస్తే దాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మరి పంపిస్తా ఉంది, ఇన్ఫర్మేషన్ ఇస్తా. 95% వరకు భూసేకరణ కంప్లీట్ అయింది అంటున్నారు. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా, 1 ఇయర్ నుంచి మేము చెప్తా ఉన్నాం కంప్లీట్ చేయండి అంటే ఎక్కడ కూడా ఈ 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కంప్లీట్ గా భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది అంటే వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు సదరన్ పార్టీ కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుతుందా అప్పటి వరకు ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ విధంగానే మెట్రో ఫేజ్ 2 కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు డెఫినెట్ గా వస్తా ఉన్నాయి. 13,000 కోట్ల రూపాయలు మొన్న ఏవైతే లోన్ కి కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేసేసి, కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయక ఇవ్వలేకపోవడం వల్లనే ఈ రోజు అవి కూడా రాలేకపోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ లోన్ తీసుకొస్తే ఈ టేక్ ఓవర్ చేశాక, మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ చేశాక రేపొద్దున ఆ లోన్ అమౌంట్ ఏ విధంగా పే చేస్తారు, ఏ విధంగా మీకు వచ్చిన ఇన్కమ్ ని డైవర్సిఫై చేసుకుంటూ లాభాల్లో నడిపిస్తారు, ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్స్ కానీ మెట్రో కారిడార్స్ ని నిర్మిస్తా ఉన్నారు, దాంట్లో వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఇప్పటిదాకా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే కొంత డిలే అవుతా ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఎందుకంటే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే డైరెక్ట్ గా తీసుకెళ్లారు. అశ్విన్ వైష్ణవి దగ్గర కానీ, తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ గారి దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టారు. మాట్లాడుకోండి మీరు, మీకు ఏం కావాలో చెప్పండి, అవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తే ఇప్పుడు దాకా వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. అవన్నీ తీసుకోపోతే డెఫినెట్ గా ఇవన్నీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏవైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏ నిధులైనా కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ లో భాగంగా పొలిటికల్ గా బ్లేమ్ చేయాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందేమో తప్పితే ఎక్కడ కూడా వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెప్పి ఎన్నో మాటలు చెప్పాం. అవన్నీ కూడా ముందు తీసుకెళ్లే ఆలోచన మాకుంది. ఇప్పుడు మొన్ననే వచ్చారు అశ్విన్ వైష్ణవ్ గారు, దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఏవైతే బుల్లెట్ ట్రైన్స్ వస్తా ఉన్నాయో హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నైకి
అవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పెద్ద క్లస్టర్ వస్తా ఉంది. ఆ క్లస్టర్ అంతా కూడా మరి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లాగా. సో అందుకని ఏం చెప్తున్నా అంటే రైల్వేస్ కానీ మిగతాయి కానీ ఏవైనా కూడా డెఫినెట్ గా మేం చేయాల్సిన బాధ్యత, మేం చేసే పనులన్నీ కూడా మీకు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రకరకాలుగా చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వమే ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వమే చేయట్లేదు అని చెప్తే మాత్రం అది కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు ఎన్నో అంశాలు వాళ్ళు హామీలు ఇచ్చారు, అంశాల మీద హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా పూర్తవుతుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని ఎన్డీఏసీ రిపోర్ట్ 3 సార్లు రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు రిపేర్ చేయండి, రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి, దానికి రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకొని కొంత వాడుకోమని చెప్పినా కూడా ఇప్పుడు మరి దాన్ని పట్టించుకోవాలి. దగ్గర 3 సార్లు రిపోర్ట్ ఇచ్చిన లాస్ట్ ఏది నవంబర్ 23 కానీ ఏప్రిల్ 2024 కానీ తర్వాత మేలో 2025 దగ్గర 1 year అవుతా ఉంది అది లాస్ట్ రిపోర్ట్ ఇచ్చి కూడా. ఆ విధంగా దాన్ని ఏంటంటే వీళ్ళకి డబ్బులు లేకనా లేకపోతే ఫండ్స్ లేకనా దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు, ఏ విధంగా? ఎందుకంటే ఎల్లిలో ఎఫెక్ట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వచ్చి ఉంటుంది కాబట్టి, దేశం మొత్తం ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఏ విధంగా వాడుకోవాలి, వాటర్ గోదావరి నుంచి పోతా ఉంది, ఆ వాటర్ని ఏ విధంగా వాడుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు ఆ కాళేశ్వర ప్రాజెక్టు గురించి మళ్ళా చర్చించాల్సిన అక్కర్లేదు. సో దాన్ని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ రావాలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇంకొకడు కూడా చేర్చారు. దీని కాకుండా తుమ్మిడి ప్రాణహిత మీద మేము ప్రాజెక్ట్ కడతాం, అక్కడి నుంచి కొంత లిఫ్ట్ చేసేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామంటే ఇప్పుడు దగ్గర 31 నెలలు దాటి 32 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఇంకొక మాక్సిమం ఇంకో 2 years కూడా లేరు వాళ్ళు, ఇంకో 2 years కూడా ఉండరు. సో ఆ విధంగా మరి ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు? రైతులకు కానీ మహిళలకు కానీ మిగతా అంశాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా మరి టైం పాస్ చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇవన్నీ కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రావాలి, ఏ విధంగా తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత అవసరము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ చూపించుకొని అందుకే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో మా ఇద్దరు ఎంపీలు ఈటెల రాజేందర్ గారు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అక్కడికి వచ్చి వాళ్ళు అభిప్రాయాలు కానీ వాళ్ళు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి వారిద్దరు వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో ఇవన్నీ డెఫినెట్ గా ఇదే కంటిన్యూషన్ ముందుకు వెళ్ళాలి, ముందు అట్లాగే సాగాలి. ప్రతిదాన్ని కూడా ఆల్ పార్టీ మీటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మూసి ప్రక్షాళన కూడా అక్కడ కూడా phase 1 లో దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ మిగతా వాటి నుంచి కొంత అమౌంట్ ఫండ్స్ కూడా వచ్చాయి కదా. సో దానికి కావాల్సిన భూములు కూడా ఏవైతే రక్షణ డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయో 89 ఎకరాలు అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బదలాయించారు. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి దేనికోసమైనా కూడా మరి డెఫినెట్ గా ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొంచెం ముందుకు పోతా ఉంది. ఇంకా కొంచెం స్పీడప్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే, మనతో పాటు అటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జూమ్ లో జాయిన్ అయ్యారు, అలాగే అనలిస్ట్ వివి రావు ఆయన కూడా జాయిన్ అయ్యారు అటు జూమ్ లో. ముందు అటు వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు, ఇప్పటికే మనకి చెప్పడం చూస్తున్నాం, వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కేంద్రం నుంచి ఎప్పుడు సహకారం అనేది ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన టెక్నికల్ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సినంత చొరవ చూపించట్లేదు, చేయాల్సిన పనులు చేయకుండా కేంద్రం నుంచి సహకారం కావాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని అంటున్నారు. మరి ఎలా వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ ముందుకి? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు, మీ వీక్షకులు అందరికి కూడా నమస్కారం. నమస్తే. సరే, వెంకటరెడ్డి గారు సహకారం అందిస్తున్నానంటే అసలు వెరీ న్యాచురల్ కేంద్ర రాష్ట్రాల మధ్య సహాయ సహకారాలు ఉండాలనే మన సిస్టమ్ యొక్క పూర్తిగా ఈ దాంట్లో ఎవరు సరిగా సహకరించకపోయినా అది మన రాజ్యాంగ దానికి విరుద్ధమే. కాబట్టి అట్లా సహకరించడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియని, కానీ ఆ సహజమైన ప్రక్రియలో భాగంగా తెలంగాణ పట్ల ఎంత శ్రద్ధ అయితే చూపించానో కేంద్ర ప్రభుత్వం అంత చూపించలేదనేటువంటి 12 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో బయటపడి
వెంకటస్వామి గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. వెంకటస్వామి గారు ఒకసారి సిగ్నల్ ఇష్యూ ఉంది. ఒక్కసారి కొంచెం చెక్ చేసుకోరా, సిగ్నల్స్ సరిగ్గా లేనట్టున్నాయి మీ దగ్గర. వాయిస్ చాలా నాయిస్ గా వస్తుంది. సో వివి రావు గారి దగ్గరికి వెళ్దాం. అప్పటి వరకు రావు గారు, మనం చూస్తున్నాం నిన్న ఆల్ పార్టీ ఎంపీతో మీటింగ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించమని ప్రధానంగా ఆయన చెప్పారు. మూసీ పునరుద్ధరణకు సంబంధించి కానీ, లేదంటే అటు ఐఐఎం కి సంబంధించి నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలని చెప్పి కానీ, ఇటువంటి కొన్ని వాటి గురించి చర్చించినట్లు మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే మంచిదంటారు? ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్య కాళేశ్వరం సమస్య, నీటి సమస్య ఏ విధంగా ఉందో, దానికి సంబంధించి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. మరి దాని గురించి ఎక్కడ ప్రస్తావించిన అంశంగా కనిపించట్లేదు. మరి ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే మంచిదంటారు? దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తే మంచిదంటారు రావు గారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మరి అలాగే మన వీక్షకులందరికి కూడా ఇదంతా ఎలా ఉందంటే ఒక సామెత చెప్తాను ముందు. అందరు శాకాహారులే గాని గంపలో ఉన్న రొయ్యలు మాయమైపోయినట్టున్నది పరిస్థితి. ఇది ప్రతి పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు 2 ప్రధాన పార్టీలు మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ నుండి, తర్వాత ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి కేంద్రంలో వచ్చేసరికి మిగతా 8 మంది ఎంపీలు బీజేపీ నుండి ఉన్నారు. అయితే ఇక్కడ నిజంగా ప్రజా ప్రయోజనం సంబంధించినటువంటి అభివృద్ధి సూచికల మీద మీకు శ్రద్ధ ఉంటే నిజంగా ఇలాంటి ఈ పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే మనం చూస్తా ఉన్నాం, పార్టీ ప్రయోజనం ముందు ప్రజా ప్రయోజనం ఎక్కడో తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి మనం కనబడతా ఉంది. మీరు అన్నారు ఇప్పుడే కాళేశ్వరం విషయంలో, మరి రాజకీయాలకు పరిమితం అవుతున్నాయి మొత్తం రాజకీయ పార్టీలన్నీ. కానీ నిజమైనటువంటి ప్రజా ప్రయోజనం విషయం ఇలా రైతులు ఆందోళన చెందుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరి ఇవాళ మనము ముఖ్యమంత్రి గారు పిలుపునియడం మంచి, మనందరం కూడా దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ సెషన్ లో ఖచ్చితంగా మన రాజకీయాలకు అతీతంగా మనము అక్కడ మాట్లాడాలి, దాన్ని రావాల్సిన ప్రాజెక్టులన్నీ తీసుకురావాలి, ప్రజా ధనాన్ని సద్వినియోగం కావాలని చెప్పడం, అది పిలుపునియడం అనేది మనందరం స్వాగతిస్తాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మరి ఆ రకమైనటువంటి విధానం, ఆ రకమైనటువంటి రాజకీయ పార్టీలు అవలంబించే పద్ధతులు, మరి మీరు ఒకరినొకరు సమన్వయంతో కాకుండా ఒకరి మీద ఒకరు దూషణలు, తీసుకోవాల్సిన నిర్ణయాలను తుంగలో తొక్కి పూర్తిగా పచ్చి రాజకీయాలకే పరిమితమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరిమితం అవడం, మరి చేయాల్సినటువంటి పనులు చేయలేకపోవడం అనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మరి ఈ విషయంలో మరి అందరం మన రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నప్పుడు అక్కడ పార్లమెంట్ లో ఒకే గొంతుతో మాట్లాడాలి అనేటువంటి విధానానికి కూడా ఏమైనా అలాంటి ప్రణాళిక ఏమైనా కూర్చొని చేశారా? మరి ఈ విషయంలో ఫలానా రింగ్ రోడ్ విషయంలో, ఫలానా విషయంలో, పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధుల విషయంలో, మనకు వచ్చేటువంటి ఈ విషయంలో పార్టీ, కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఇక్కడ పక్కన ఎలినో సంవత్సరంలో ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా అనర్థాలు, ముందుగా రైతులను కాపాడుకునే విషయం కావచ్చు. మరి అభివృద్ధి అంటే ఈ రోజు డబ్బు కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డబ్బు తెచ్చుకున్న డబ్బులను ఒక పక్కన ప్రజా ప్రయోజనం కన్నా అందులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం, దాని నుండి ముడుపులు తీసుకోవడం, దాని నుండి ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 10,000 రూపాయలు, ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టడం ఉన్న ప్రాధాన్యత నిజంగా అది సాధించుకునే విషయంలో, పారదర్శకత విషయంలో, మరి సాధించుకున్న ప్రాజెక్ట్ ను కొనసాగించే విషయంలో నిజంగా ఇలాంటి విషయాలపైన ముందస్తు ఇక్కడ చర్చించుకొని పార్లమెంట్ లోకి వెళ్లి ఏమి చర్చించబోతున్నారనేటువంటి విషయం ఎక్కడైనా కేంద్రం గాని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీ గాని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ గాని కలిసి ఏం మాట్లాడుకునే పరిస్థితి ఉందా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఊరికే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, స్టేట్మెంట్స్ తో పాటు మరి ఇలా ఇక్కడ పార్టీలకు ఏదైతే ప్రాధాన్యత ఉన్న విషయంలో నిజంగా మీరు ఇచ్చిన పిలుపుకి మీరు ప్రశ్నిస్తే సమాధానం ఉందా? మేము ఈ సమస్యలు రేపు పార్లమెంట్ లో మనం ప్రజా ప్రయోజనం దృష్ట్యా కంపల్సరీగా మనం లేవనెత్తాల్సినటువంటి అంశాలు ఇవ్వు. ఈ అంశాల్లో మనకి ఏకాభిప్రాయంతో ముందుకెళ్దాము.
అని 1, 2, 3, 4 మీరు చెప్పారు. మీరు రేపు జరగబోయేటువంటి ఈ రింగ్ రోడ్ విషయం కానీ ఒక 4-5 అంశాలు మీరు మాట్లాడారు. ఈ 4-5 అంశాలలో మీ స్టాండ్ ఏంటి? మరి ఇంకా మీరు తీసుకోవాల్సినటువంటి కాళేశ్వరం విషయంలో కానీ, మరి ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో విద్యుత్ విషయం కానీ, మరి ఇక్కడ మీరు నీటి వసతుల విషయం కానీ, రేపు డ్రాట్ వస్తుంది దాని విషయంలో కానీ, మరి రైతులను కాపాడుకునే విషయంలో కానీ, మరి చాలా విషయాలు ఈ ప్రభుత్వం ముందు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు కూడా చాలా విషయాలు ఉన్నాయి. మీరేదో 4 స్కీములు తెచ్చేసి ఆ స్కీములు మేము అవలంబిస్తున్నాం, దాంతోనే మొత్తం ప్రజల సమస్యలు తీరిపోయినాయి, ఇంకా ఈ సమస్యలతో ఇంకా మొత్తం అందరు సుభిక్షంగా ఉన్నారు, సస్యశ్యామలంగా ఉన్నారు అనేటువంటి ఒక వాదనతో అది మా పార్టీ చేస్తే శంకులో పోస్తే తీర్థం, అది మేం చేస్తేనే కరెక్ట్, పక్కోడు చేస్తే తప్పు అనేటువంటి ఒక వాదనతో ఈ రోజు ముందుకెళ్లేటువంటి రాజకీయ ఈ ధోరణి ఇలా మీరు చెప్పే మాటలకి మీరు చేసేటువంటి పనులకి వ్యత్యాసం కనబడతా ఉంది. దీని ద్వారా ప్రజా ప్రయోజనం కన్నా ప్రజలకు నష్టం ఎక్కువ జరుగుతుంది. మరి మీరు ఎందుకు విధి విధానాల మీద ఒకవేళ మీరు అందరికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజా ప్రయోజనమే మీ యొక్క పార్టీల లక్ష్యం అయితే, మరి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మీరు చర్చకు పెట్టి ఇక్కడే ఒక నిర్ణయం తీసుకొని ఆ ఏకాభిప్రాయాన్ని పార్లమెంట్ లో కూడా కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వంలో నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ విషయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతల విషయం కావచ్చు, ఎందుకు చర్చించరు? ఎందుకు ప్రజల ముందు ఓపెన్ గా ఉండరు? ఏదో మేము కరెక్టే కానీ పక్కోడు తప్పనేటువంటి భావనతోని పనిచేయడం అనేది ఇవాళ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ వ్యవహారాల్లో ముప్పుగా మనం చూస్తా ఉన్నాం. టీవీలలో మనం ఎన్నో మాట్లాడతాం, కానీ మాటలకి చేతలకి ఎంత పొంతన లేనటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారు. మీరు ట్యాక్స్ మనీతోని ఆడ మిమ్మల్ని అందరినీ ఎన్నుకొని మేము కూర్చోబెట్టాము, మా ట్యాక్స్ మనీకి మా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి జవాబుదారీతనం మీకు పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని, లేదా కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని తేవాల్సినటువంటి ఆ పారదర్శకత ముఖ్యంగా మీ దగ్గర లేకపోవడం అనేది ఇప్పుడు చర్చ తీసుకోవాల్సినటువంటి విషయం. అవి పక్కన పెట్టి మీరు అన్ని మాట్లాడుతా ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు గాని, రాజకీయ పార్టీల్లో కూర్చున్నటువంటి నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తులు గాని ఎవరు కూడా ప్రజలకు జవాబుదారీగా లేకపోవడం అనేది ఇలా ప్రధాన అంశంగా మనం మాట్లాడుకోవాలి. పార్లమెంట్ లో గాని, ఇక్కడ గాని ఆ పారదర్శకత కోసము మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, పార్లమెంట్ ముందు ఏం తీసుకుంటున్నారు, పార్లమెంట్ నుంచి తెచ్చిన నిధులకు మీరు ఏమి పారదర్శకతంగా చూపిస్తున్నారు అనేటువంటి విషయాల మీద చర్చిస్తే బాగుంటది. దాని ద్వారా కొంత ప్రజలకు నమ్మకం వస్తుంది, మన టీవీ చర్చలకు కూడా ఒక ప్రాధాన్యత వస్తుందని చెప్పదచ్చు. ఓకే రావు గారు. వెంకటస్వామి గారు, రాష్ట్ర ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా అంటే ప్రజలకు సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించకుండా కొన్ని మాత్రమే పర్టికులర్ గా మాట్లాడారని చెప్పిన వాదన కూడా మనం వింటున్నాం. ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటుంది? నిధులకి మేము సహకరిస్తామని చెప్పి ఇప్పటికే వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు. మరి ఏంటి కాంగ్రెస్ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటున్నారు ఎందుకంటే ఒక ఉపయోగించిన నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ చాలా స్పష్టం. విషయాల్లో నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు టెక్నికల్ విషయాలు అనేటువంటి విషయం వెంకటస్వామి గారు మీ ఆడియో వెంకటస్వామి గారు మీ ఆడియో సేమ్ డిస్టర్బెన్స్ వస్తుందండి. అసలు మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, నాయిస్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అప్పటి వరకు సుమిత్ర గారి దగ్గరికి వెళ్దాం. సుమిత్ర గారు ఏం చెప్తారు? సుమిత్ర గారు ఎస్ కంటిన్యూ. వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిన్ననే మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్ర అధ్యక్షులు నిన్న సింగరేణి భరోసా యాత్ర మొదలు పెట్టారు. సింగరేణి భరోసా యాత్ర మనకు తెలుసు, రాష్ట్రం వచ్చాక, రాష్ట్రం సాధించాక సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సాధించాము, ఏ విధంగా రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వస్తే సింగరేణి కూడా బాగుపడుతున్న ఆలోచన అప్పుడుండే. కానీ అక్కడ వచ్చిన తర్వాత
దగ్గర 9.5-10 సంవత్సరాలలో సింగరేణి ఏ విధంగా లాస్ అయింది, దగ్గర 51,000 కోట్ల రూపాయలు ఏ విధంగా లాస్ అయిపోయింది, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోలేకపోయారు, ఏ విధంగా డెవలప్ చేయాలో చూసారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే కేంద్ర మంత్రివర్యులు దాని ప్రాధాన్యతగా తాడిచెర్ల బొగ్గు గని, తాడిచెర్ల 2ని కూడా ఏది అంటే టెండర్ కు కూడా రాకుండా ప్రధానమంత్రి గారితో మాట్లాడి మోడీ గారితో మాట్లాడి ఈరోజు సింగరేణి ఈ కోల్ బ్లాక్ ని ఏ కేటాయించారో మనందరికి తెలుసు. ఏ విధంగా సింగరేణి తద్వారా 60 సంవత్సరాలు దగ్గర 1,21,000 కోట్ల రూపాయలు సింగరేణికి టర్న్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటాయి, ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో అంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మరి చొరవ తీసుకునే కదా, కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నిధులే కదా ఇవన్నీ కూడా. అందుకే కిషన్ రెడ్డి గారు క్లియర్ గా నా తెలంగాణ బిడ్డగా మేము ఏం చేయాలో డెఫినెట్ గా దాంట్లో ఒక నిమిషం ఉండండి మీరు మీ ఆడియో బాగాలేదు. మీరు కోల్ బ్లాక్ కిషన్ రెడ్డి గారు దగ్గర నుండి ప్రధానమంత్రి గారు మోడీ గారిని ఒప్పించి ఈ రోజు నైని కోల్ బ్లాక్ ను కూడా సింగరేణికి అప్పచెప్పి సింగరేణి బాగుపడాలని ఆలోచన చేశారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు కానీ దగ్గర 20-30,000 ఉద్యోగాలు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ భరోసా యాత్ర ఏవైతుందో ఆ భరోసా యాత్ర ద్వారా సింగరేణి కార్మికులకు భరోసా కల్పించిన ఆలోచనతోటి ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్రరావు గారు కానీ భరోసా యాత్ర చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాము ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా సింగరేణిని వాడుకొని దాన్ని నష్టాలు బాటలు పట్టించారు. ఆ విధంగా జరగవద్దని ఆలోచన ఈ రోజు మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో ఇంకోటి ఇప్పుడు మెట్రో రైలు కూడా మెట్రో ఫేజ్ 2 కూడా దగ్గర 34,000 కోట్ల రూపాయల 34,260 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు అవుతా ఉన్నాయో దాంట్లో 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర 17,000 కోట్ల రూపాయల పైచీలకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే ఊరికనే అదే చెప్తున్నాను. అదే ఇప్పుడు ఇంతకు ముందు ఇంకా రావట్లేదు ఇంకా ఇవ్వట్లేదు అంటే రాష్ట్రానికి బాధ్యత ఏదైతే ఉందో, రాష్ట్రం ఏదైతే మెట్రో ఫేజ్ కావాలని చెప్పి అంటా ఉందో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని చూసి డెఫినెట్ గా ఇస్తారు. కానీ ఇక్కడ కావాల్సిన ఏవైతే టెక్నికల్ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయకుండా ఇంకా దాన్ని నాంచుకుంటూ ఓన్లీ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకు తెలుసు అంతకుముందు ఎన్టీపీసీకి దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. దానికంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా మనం లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఉత్పత్తి అవుతుందో మనకు తెలుసు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులే కదా. అంటే ఒక్కొక్కటి చూస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ఇస్తుందో అంటే అదే మరి దేంట్లో అంటున్నారు ఇదే దీంట్లోనే బొగ్గు విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు తెలియలేదు. ఆ రోజు ఎప్పుడు కూడా పిలవలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి తోచిన విధంగా దాన్ని వాడుకున్నారు తప్పితే వాడుకున్న ప్రసక్తే లేదు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేసినామో, ఎన్ని లాభాలు కార్మికులకు పంచినామో, ఎంత బోనస్ ఇచ్చినామో, ఎంత బోనస్ మేము ఇచ్చినామో. 20,000 ఉద్యోగాలు పోయినాయి మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో. కల్పన చేసిన మేము 20,000 ఉద్యోగాలు పోయినాయి. 50 బకాయిలు ఉన్నాయి. 51,000. వెంకటరెడ్డి గారు గత ప్రభుత్వం గురించి కన్నా మనం ప్రెసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రత్న గారు కాంగ్రెస్ ఏమన్నారండి వీళ్ళు? ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ కు రేవంత్ సర్కార్ గొడుగు బట్టి కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వము. బడే బాయ్ చోటే బాయ్ బంధం వికసిస్తుంది, కొనసాగుతూనే ఉంటది. రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు, తెలంగాణ ప్రయోజనాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అవసరం లేదు. నాటి నుంచి వ్యతిరేకంగానే మాట్లాడతారు, సానుకూలంగా ఒక మాట మాట్లాడింది లేదు. ఇంకొకటి రాష్ట్రం నుంచి
రత్న గారు, రాష్ట్రం నుంచి ఎంత చెల్లిస్తే రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారో అదనంగా ఏమన్నా ఇవ్వగలిగినరా? మొట్టమొదటి అంశం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ గొడ్డలి పెట్టు లాంటి మాట వీళ్ళది డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎట్లా అంటారండి? రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలున్నా కేంద్రం బాధ్యత న్యాయంగా రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు అందించాలి. అదనంగా కొత్త రాష్ట్రం విభజన హామీలను తుంగలో దొక్కినటువంటి మోదీ ప్రభుత్వము, తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ కూడా చూపించినటువంటి మోదీ ప్రభుత్వము, 100 రూపాయలు చెల్లిస్తే 41-42 రూపాయలు ఇచ్చేటువంటి మోదీ ప్రభుత్వము ఇవాళ మేము ఇవి చేసినాం అది చేసినామని 42 రూపాయల లెక్క చెప్తారు. మనం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి 100 రూపాయల లెక్క చెప్పారండి. తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే. ఇందాక వివి రావు గారు చెప్తారు అనలిస్టు, మరి ఎవరికి పట్టట్లేదు ప్రయోజనాలు అంటే. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తప్పున్నదో కొమ్ముగాస్తున్నటువంటి బీజేపీది అంతే తప్పున్నదండి. ఎన్డీఎస్సీ అని ఎట్లా పంపిస్తారు ఆగా మేఘాల మీద ఎన్నికలకు ముందు? మరి ఎన్డీఎస్సీ రిపోర్ట్లతో ఏం చేయగలిగింది? మిగతా ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీకి ఎందుకు పంపదు? మిగతా అక్కడ పోలవరంకి ఎందుకు పంపదు? అక్కడ ఎన్నిసార్లు కాపర్ డ్యాంలు కూలినాయి, ఎన్నిసార్లు ఎంత నష్టం జరిగింది, అక్కడికి పంపించదు. దీనికి సంబంధించి కాళేశ్వరం రిపేర్లు చేయకుండా 31 నెలలుగా పడావు పెట్టి వాళ్ళ కరువు పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రజలు తాగునీటికి సాగునీటికి ఎద్దడి ఏర్పడి అటు రైతులు ఇటు ప్రజలు రేపొద్దున ఎంత అవస్థ ఉంటుందో ఇప్పటికే మాట్లాడుతుంటే 3-4 సార్లు కరెంటు ట్రిప్ అయిందండి. కరెంటు ఇప్పటికే ఇవ్వలేనటువంటి పరిస్థితి. రైతులకైతే 12 గంటలు 11 గంటలు కూడా కరెంటు, నాణ్యమైన కరెంటు లేదు. 5-6 గంటల కంటే ఎక్కువ మోటార్లు నడుస్తలేవు. రాష్ట్రంలో పరిస్థితులు ఇట్లా దాపరించడానికి మరి మోదీ ప్రభుత్వము, రాష్ట్ర బీజేపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు రేవంత్ సర్కార్ కు సహకరిస్తున్న తీరే కదా. మళ్ళీ రేవంత్ గారు ఏమంటారు? ఈ మెట్రో విషయంలో కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, కేటీఆర్ గారి మాట విన్నారు. ఇదెక్కడ వింత అండి, ఇదెక్కడ విడ్డూరం? కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, మరి కిషన్ రెడ్డి గారి మీదనే పూర్తి నెపం నెట్టే ప్రయత్నం చేయరు. కేటీఆర్ గారు చెప్పినట్టు వింటున్నారని మాకు బురద జల్లే, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, తెలంగాణ రైతుల ప్రయోజనాలు తప్ప బీఆర్ఎస్ కు వేరే ఏముండదండి. ప్రజల పక్షాన ఉంటున్నాం, నిరంతరం పోరాడుతున్నాం. మా ఏకైక లక్ష్యము ప్రయోజనము రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు. సాగునీటికి తాగునీటికి ఎద్దడి ఉండొద్దు, తెలంగాణ సస్యశ్యామలం కావాలని చెరువుల పుడక తీసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి అసంపూర్తిగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి వ్యవసాయానికి నీళ్లు అందించగలిగినటువంటి కేసీఆర్ గారి పాలన మరి రాష్ట్రాన్ని సుభిక్షం చేసింది. దేశానికే అన్నం పెట్టే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి కేసీఆర్ గారి పాలన సంగతి ప్రజలకు తెలియదా? వివి రావు గారు గాని ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళు గాని జీ తెలుగు ప్రేక్షకులకు గాని అందరికీ తెలిసినటువంటి విషయమే. కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మొదటి ప్రాధాన్యత అనే అంశం. ఓకే ఓకే వెంకటస్వామి గారు. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. క్లియర్ గా ఉంది మీ ఆడియో, ఇప్పుడు మాట్లాడండి వెంకటస్వామి గారు. ఎలా చూస్తారు? సుమిత్రా ఆనంద్ గారు చేస్తున్న కామెంట్స్ మనం చూస్తున్నాం, వెంకటరెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ తరపు నుంచి మీ స్టాండ్ ఏంటి? విషయము రెడ్డి గారు బట్టి గోయింగ్ రాంగ్ అండ్ ద అఫీషియల్ ప్రాసెస్. ఇప్పుడు టెక్నికాలిటీ అయితే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఈ టెక్నికల్ విషయాలు లేకపోతే వెంకటస్వామి గారు కుదిరితే వీడియో ఆఫ్ చేసి ఆడియో ఇవ్వండి. వెంకటస్వామి గారు నాయిస్ ఎక్కువ వస్తుంది, ఒకసారి వీడియో ఆఫ్ చేసి ఆడియో ఇవ్వండి. మీరు ఓకే అన్నప్పుడు కరెక్ట్ ఉందన్న. నేనేమంటున్నా అంటే టెక్నికాలిటీ విషయం చాలా సార్లు టెక్నికల్ విషయాలను ఎత్తుతున్నారు వెంకటరెడ్డి గారు. నేను వారితో నేను ఎక్కువస్తున్నాను. ఎందుకంటే ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే, ఆన్ పేపర్ ఉన్న దాని ప్రకారమే ఏదైనా అఫీషియల్ ఫైల్ వదులుతుంది. సో ఐఎమ్ గెటింగ్ ఎ డౌట్ ఏందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్స్ మాకేమైనా వెన్నుపోతున్నారా? ఎందుకంటే సెక్రటరీ అదే అంటున్నారు, ఏదైతే శాంక్షన్ అయింది కానీ 13,000 కోట్లు అయింది కానీ మా ప్రాత్రయం లేదు, కిషన్ రెడ్డి గారు ఆపలేదు, వారు సహకరిస్తున్నారు. సంతోషమే. కిషన్ రెడ్డి గారును ముఖ్యమంత్రి గారు కలిసి ఏదైతే మంత్రులను, కేంద్ర మంత్రులను కలవడం అనేది ఒక శుభ పరిణామం అని ఇంతకు ముందు కూడా నేను చెప్పినా.
ఈవెన్ నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఒక శుభ పరిణామమే. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఒక్క ముక్త కంఠంతో, పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు రావాల్సిన నిధులను, ఇంకా కావాల్సిన నిధులను డిమాండ్ చేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత. ఎట్లయితే తమిళనాడు స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ తోటి మనం కదిలితే అది మంచి పరిణామము. పార్టీలను పక్కన పెట్టి ఒకటే ఎజెండా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల యొక్క ఎజెండా మీద పోతే చాలా సంతోషకరం. అందరినీ అభినందించాల్సిన విషయమే. ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు చేసినా, లేకపోతే నిన్న ఈటెల రాజేందర్ గారు మాట్లాడినా వాటిని అప్రిషియేట్ చేద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలము చిన్న చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న అంశాలను సాకుగా చూపి ఆపడం అనేటువంటిది మన పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష అనేటువంటి. అటు కేంద్రంలో ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికారుల ద్వారా ఎక్కడి నుంచైనా తప్పు జరుగుతుందా అనేటువంటిది ఆలోచిద్దాం. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ కిషన్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే బండి సంజయ్ గారు చెప్పినా, లేకపోతే మోడీ గారు చెప్పినా వినకుండా అడ్డుపడతబడుతున్నారా అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించుకొని డెఫినెట్ గా ఈ ప్రాంతానికి ఇక్కడ కూర్చున్న కూడా ఏం మాట్లాడినా కూడా తెలంగాణకు 10 రూపాయలు, తెలంగాణ ప్రజలకు కొన్ని నిధులు వస్తే మనం బాగుపడతాము. ఆ బాగుపడల అందరం పాత్ర ఉండాలనేటువంటి కోరుకునే వాళ్ళే. వివి రావు గారు కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సుమిత్రక్క కావచ్చు, మేము అందరం కూడా, మీరు కావచ్చు, మీరు కూడా ఈ చర్చ పెట్టడంలో ఉద్దేశం ఈ చర్చ ద్వారా కొంత పాజిటివిటీ వచ్చి ప్రజలకు ప్రయోజనం జరగాలనేటువంటి సదుద్దేశంతో మీరు చర్చ పెడుతున్నారు. సో ఈ చర్చల యొక్క పరిణామం, చర్చల యొక్క ఫలితం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అయ్యి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే మళ్ళీ డిమాండ్ అంటే మన మీద వాళ్ళు కత్తి పెట్టారు. సో డిమాండ్ అనేటువంటి పదాన్ని తీసే దేశంలో, ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఆ వాయిస్ కట్ అయిపోయింది. ఈ దేశంలో ఎక్కువ మాట్లాడితే మీరు దేశద్రోహులు అంటారు. ఇంకేమంటే నేనేమంటున్నానంటే, నేను అప్పీల్ చేస్తున్నా ఆన్ వే ఆఫ్ ది తెలంగాణ పీపుల్, ఆన్ వే ఆఫ్ ది తెలంగాణ సొసైటీ, ఆల్ పార్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే అధికారులు, అక్కడ రాజకీయవేత్తలు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి చిన్న చిన్న టెక్నికల్ అంశాలనే పేరుతోటి ఇక్కడ రావాల్సినటువంటి నిధులను ఆపే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, లేకపోతే వాళ్ళ నాయకులు కూడా కొంచెం దీని విషయంలో ఆలోచించి ఇక్కడికి రావాల్సిన నిధులు తెచ్చినట్టు ఉంటే రేపు ప్రజలు ఏం చేసినా కూడా ఏం నిర్ణయిస్తారు, పక్షాన్ని నిలబడతారనేటువంటి ఇప్పుడు ఏమని చెప్పలేము. కేవలం మనం ఇప్పుడు చేసేటువంటి అంశాల మీదనే ఆధారపడి ఓట్లు పడతాయనంటే అట్లా చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాలలో అట్లా జరగలేదు అనేటువంటిది చాలా వాస్తవం. కాబట్టి ఎన్నికలను పక్కన పెడదాం. ఎన్నికల 6 నెలల ముందు ఏ పరిణామాలు జరిగితే 6 రోజుల ముందే, 6 రోజుల ముందు, 3 రోజుల ముందు నేను గెలుస్తానని రిపోర్ట్ వచ్చింది. 3 రోజుల తర్వాత నేను ఓడిపోయినా. సో ఇది అన్సర్టెనిటీ. కానీ సర్టెనిటీ ఏంటంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఆ నిధులకు సంబంధించి చిత్తశుద్ధితోటి మా ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గా మేము ఉన్నాం కాబట్టి ఏదైనా నిధులు రాకపోతే, ఇక్కడ పనులు జరగకపోతే మేము బదలమవుతాం, మేము ప్రజలలో పాల్గొనైతే మా ప్రయత్నం సిన్సియర్ గానే చేస్తాం. నేనేమంటుంటే ప్రతిపక్షంలో ఉండి లేకపోతే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా అర్థమైనటువంటి ఇంట్రెస్ట్ చూపినట్టు రేపు భరోసా యాత్రలు లేకపోతే ఫేక్ యాత్రలు చేసి ఒడుగునాల్సింది వాళ్ళే, చేస్తుంది వాళ్ళే. సింగనికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాల్సింది అంటలో కోరేది వాళ్ళే, లేకపోతే ఎప్పుడో 13 ఇప్పుడు చెప్పిన వాళ్ళే. మళ్ళీ భరోసా యాత్ర, భరోసా కాదన్నా కొద్దిగా ఆర్థికమైనటువంటి అంశాలు తీసుకొచ్చి మీరు మొదటి ప్రజల ముందు ఎగ్జాంపుల్ చెప్పిన వెంకరెడ్డి అన్న ఒక ఎగ్జాంపుల్ వెంకటస్వామి గారు ఆడియో మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి మీది, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. వివి రావు గారు ఒక్క మాట వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పినారు, ఇది ఎన్టీపీసీ తర్వాత సంబంధించి. అట్లా ఒక స్పష్టమైనటువంటి నిధులు తెచ్చి చెప్తే ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. దానికి నేను కోరుకుంటున్నాను. ఓకే వివి రావు గారు ఫైనల్ కన్క్లూషన్స్. ఇప్పుడు అందరూ అభిప్రాయము మంచి జరగాలని, కేంద్రంలో
మన వంతు బాధ్యతగా మనకు రావాల్సినటువంటి మన హక్కుగా రావాల్సినటువంటి మన ఫండ్స్ గాని కోరుకోవడం అనేది సహజము. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకోవడం, ముందస్తు రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని చెప్పడం అందరం స్వాగతిద్దాం. దాంట్లో ఏమి విభేదాలు లేవు ఎవరికి కూడా. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఇప్పుడు మనం ఈ చర్చలో ప్రధానంగా కొన్ని అంశాలు, ఏ అంశాలు మనం పార్లమెంట్ ముందు మనం పెడతా ఉన్నాం, పార్లమెంట్ ముందు మనం పెట్టే అంశాల పైన మన స్టాండ్ ఏంటిది, మెట్రో రైలు అంశంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంది, మనకేం కావాలి, మరి RRR విషయంలో ఎక్కడ ఆగిపోయింది, మనకి ఏం కావాలి, మరి అదే విధంగా ఇలా సింగరేణి విషయం మాట్లాడుతా ఉన్నాం, ఇలా మూసి విషయం మాట్లాడుతా ఉన్నాం. అది కాకుండా ఇవి ఇంకా ఇప్పుడు ప్రజల్లో చాలా తీవ్రంగా బాధిస్తున్నటువంటి అంశాలు ప్రభుత్వం ముందు చాలా సార్లు మీడియా ద్వారా, ప్రతిపక్షాల ద్వారా, మరి ప్రజల సమస్యల రూపంలో ముందుకు పెట్టినటువంటి సమస్యలు, వాటి విషయాలు ఏంటి అనేటువంటి ఈ అన్ని అంశాల్లో ఊరికే మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము కానీ అక్కడి నుంచి వెళ్ళి రావడం లేదని మాట్లాడుకోకుండా ముందస్తు మీరు ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ లో మనం పిలిచినప్పుడు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, అయ్యా మీ బీజేపీ వాళ్ళ పాత్ర ఏంది, అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఊరికే దూషిస్తున్నారు, మీ స్టాండ్ ఏంది, అసలు మీరు ఊరికే దూషించడానికి ఉన్నారా, లేకపోతే ప్రజా ప్రయత్నంలో ఏం చేస్తే బాగుంటది అన్ని కూడా అడగాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉందో అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మరి చెప్పాలి. ఇగో ఈ పరిస్థితి ఇది ఉంది, ఇగో మనం పార్లమెంట్ లో ఇది చర్చిస్తే మన ప్రజలకు లాభం అవుతుంది. లేదా బీజేపీ కూడా మీరు అందరూ అయ్యా మేము కేంద్రంలో కూర్చున్నాం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ మీరు రాష్ట్రంలో ఉన్నారు, మీ పాత్ర మీరు ఇది చేయండి, బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ఒకవేళ మీకు పార్లమెంట్ ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా మీ స్టాండ్ ఇది తీసుకోండి, ఈ మీరు లేకపోయినా విమర్శల విషయానికి వస్తే ఇది వాస్తవం ఇది అవాస్తవము అనేటువంటి చర్చ ఎక్కడైనా జరుగుతుందా? మూసల పోసినట్టు ముందస్తు ఒక మాట అనుకో ఇక్కడ పడేయడం, వచ్చిన తర్వాత రోజు పార్లమెంట్ అయిపోయిన తర్వాతనో పార్లమెంట్ సందర్భంగానో ఇష్టం వచ్చినట్టుగా మనము చేయాల్సినటువంటి పని కన్నా ఎక్కువ ఒకరినొకరు విమర్శించుకోవడం ద్వారా అసలు సబ్జెక్టు, అసలు వాస్తవిక విషయాలు, ప్రాతినిధ్యం వహించాల్సిన విషయాలు ముందుకు రాకుండా పూర్తిగా పచ్చి రాజకీయాలకే పరిమితం అవడం అనేది ఇక్కడ మనం అందరం కూడా పూర్తి చర్చల్లో మనం ప్రభుత్వాలను గాని, బీజేపీని గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని మనం కోరుకోవాల్సింది ఇది, ప్రజలకి ఒక సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యామ్నాయాల మీద కూడా మనం మాట్లాడితే అప్పుడు ఈ వ్యవహారానికి ఒక సంపూర్తిగా మనం లాభం చేకూరుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, వెంకటరెడ్డి గారు. ఒకటండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాదు ముఖ్యమైనది, రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్ర సంక్షేమ తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి, ప్రాజెక్టులు రావాలి, ఉద్యోగాలు రావాలి, కంపెనీస్ రావాలి. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏ విధంగా డెవలప్ చేసుకుందాం అనుకున్నామో ఆ విధంగా కాకుండా తిరోగమన దిశలో ఎందుకు పోతా ఉంది, దాని కారణాలు ఏంటి, దాని గురించి మాట్లాడాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత అందరినీ సమన్వయపరిచి వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని ఉండిపోతే అది 31 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ రోజు అడుగుతా ఉన్నది. అది ముందే చేయాల్సిన అవసరం ఉండే. రాజకీయాలు పక్కన పెట్టి, దూషణలు పక్కన పెట్టి, తిట్లు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకువెళ్లాలనే ఆలోచన అన్ని పార్టీ ఎంపీలని లేకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయపరుచుకొని ముందుకు పోతే డెఫినెట్ గా ఇంకొంచెం వేగం పెరిగి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందు వెళ్ళి ఉండేది. కానీ ఎంతసేపు రాజకీయాలనే ఒక టార్గెట్ గా పెట్టుకొని రాజకీయాల అంశాల ముందుకు తెచ్చుకొని రోజు ప్రెస్ లోనో మీడియాలో మాట్లాడుకుంటూ కేంద్ర ప్రభుత్వాలను లేకపోతే కేంద్ర మంత్రివర్యులను లేకపోతే మిగతా మోడీ గారిను ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధమైన కంటిన్యూస్ గా ఉండాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మనకి రాష్ట్రానికి వనరులు అవసరమో లేకపోతే నిధులు అవసరమో ఏ విధంగా ముందుకు తీసే ఆలోచన, ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఖర్చు పెట్టాం, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా సుభిక్షం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు లేవా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమో తీసుకుందా, లేదు. ఇదంతా కూడా అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు సుమిత్ర గారు ఒక మాట చెప్పారు, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా కూడా సింగరేణిలో
కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు, ఒక ఉద్యోగం ఇచ్చే పర్మిషన్ కూడా లేకుండేది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటా అవుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ టోటల్ గా వాళ్ళకే అడ్మినిస్ట్రేషన్ కానీ ఉద్యోగాలు కానీ ఆ ఫండ్స్ వచ్చే ఫండ్స్ ని ఏ విధంగా వాడుకోవాలనే అది కూడా టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎక్కడ కూడా ఉండదు, ఓన్లీ వాట మాత్రమే. సో అది డెఫినెట్ గా మరి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్రంలో ఆ సింగరేణి కార్మికుల గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ కోల్ బ్లాక్స్ వచ్చిన కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వాళ్ళకి అప్పటికిచ్చిన విషయం మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద శ్రద్ధ తీసుకొని ఈ రోజు తాడీ బ్లాక్ కానీ బ్లాక్ 2 కానీ లేకపోతే 9 కోల్ మైన్ కానీ సింగరేణికి అప్పచెప్పిన జరిగిన కుంభకోణం, బొగ్గు కుంభకోణం మీద ఏం చర్యలు తీసుకున్నారండి? నాడిచెర్ల బొగ్గు గని అనేది డెఫినెట్ గా ఒక 60 సంవత్సరాలు 1,20,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా డెఫినెట్ గా సింగరేణి కార్మికులకి ఒక మంచి అవకాశము అవసరం కూడా దాన్ని ఉపయోగించుకో. కానీ డెఫినెట్ గా సింగరేణి కూడా డెవలప్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 40,000 టన్నుల బొగ్గు మాయమైంది, అక్కడ కొరతగా ఉన్నది, దాని మీద చర్యలు తీసుకోండి, బొగ్గు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే పట్టనటువంటి బొగ్గు గనుల మంత్రి ఇక్కడ ఉండి పరిస్థితి ఇట్లా ఉండి గొడుగు బట్టి కాపాడుతూ గొంతు దించుకుంటా ఉన్నది బీఆర్ఎస్. తెలంగాణ తక్షణ సమస్య ఏంటి మరి? ఒక ప్రాణహితలోనే నీళ్లున్నాయి, ఏ నదిలో కూడా నీళ్లు లేవు. ఆ ప్రాణహిత ప్రవహిస్తా ఉంది, రోజు రోజుకు ఆ ప్రవాహం తగ్గుతూ ఉన్నది. మరి నీళ్ళెత్తిపోసే విషయం, కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉన్నది? దీని మీద బీఆర్ఎస్ గా మాత్రమే ఎందుకు పోరాడాలి? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు ఖండించదు? హంతక భాష, నెత్తురు భాష ఆయన మాట్లాడుతూ ఉంటే, నెత్తురు జల్లితే బలుపు కొవ్వు ఎక్కున్నది, వాళ్ళ నెత్తురు జల్లితే పంటలు పండుతాయనేటువంటి భాష ఆయన మాట్లాడినా మరి దీని పట్ల బీజేపీ స్పందన ఏంటి? ఇది ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాజకీయాలు కావాలి బీజేపీకి. ఇక మేమైతే బీఆర్ఎస్ గా తక్షణ సమస్య పట్ల పోరాడుతా ఉన్నామండి. మాకు రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. పంట పొలాలు ఎండకుండా చూడండి, కేసీఆర్ గారి పాలనలో పచ్చబడ్డ తెలంగాణను మళ్ళా బీడు వారే పరిస్థితి తీసుకురాకండి. ఇంటింటికి తాగునీరిచ్చి మిషన్ భగీరథతో ఇంటింటికి ప్రతిరోజు తాగునీరిచ్చినటువంటి కేసీఆర్ గారి కాలం నుండి గొంతెండిపోయే పాలనా పరిస్థితులు తీసుకురాకండి. తాగునీటికి సాగునీటికి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఒక నింద వేస్తూ 1,00,000 కోట్లు 86,000గా మా ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయని అదే అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బాధ్యత వహించాలి. కాళేశ్వరం విషయంలో ప్రజలకు జరుగుతున్నటువంటి నష్ట నివారణ చేతులు గాళ్ళని కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటండి? తక్షణ సమస్య కదా. నీళ్లు తరలిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఎట్లా కన్నెపల్లి పంపులు ఇంకా కూడా ఆన్ చేయకుండా అదేదో అత్యవసర సమస్య లాగా ఢిల్లీకి పరిగెత్తుతారేంది? రాష్ట్రం ఎండిపోతా ఉన్నది, ప్రజల గొంతెండుతా ఉన్నది, కరెంట్ ఇయ్యలేని పరిస్థితి. ఇప్పుడు కరెంటే లేదండి, పల్లె పట్నం తేడా లేకుండా కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్లా రేపటి పరిస్థితి ఎట్లా? వర్షాకాలంలో జూలై మాసంలో ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితులు. ఎందుకు చుక్క చుక్క ఒడిసి పట్టద్దు. ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఎవరి మాట లెక్క చేయడు. ఈటెల గారు చెప్తే ఆయనను నిందిస్తారు. మరి మిగతా ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? కేంద్ర మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఆయనకు కాపాడే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని? అందరూ ఒత్తిడి తెచ్చి కాళేశ్వరం పంపులు ఎందుకు ఆన్
చేయొద్దు, ఎందుకు నీటిని ఒడిసి పట్టద్దు, ఎందుకు ప్రాజెక్టులకు ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకపోవద్దు, మరి హైదరాబాద్ తాగునీటైనా ఇంకా నగరాలకు తాగునీరైనా అలాగే ఈ గనులకు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకైనా నీరు అవసరం కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనేటువంటి ఒక కుట్రపూరిత ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఈ చర్యలు ఎందుకు సమర్థిస్తది బీజేపీ? ఎందుకు పోరుబాట? సుమిత్ర గారు, మేము ఎప్పుడు కూడా సమర్థించాము, మేమే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కూడా మా రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆన్ చేయండి, దీని ఏదైతే అంటే ఆ వాటర్ ఏదైతే గోదావరి వాటర్ పోతా ఉందో ఏ విధంగా వినియోగించుకుంటాం, ఏ విధంగా ముందుకు తీసుకొస్తాము దాన్ని మీద ఆలోచన. ఎందుకంటే 31 నెలల నుంచి 3 రిపోర్ట్లు వచ్చినా కూడా ఎక్కడ కూడా దాని మీద మరి ఓనర్ ఆ డ్యామేజ్ కి బ్యారేజ్ కి ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎన్డీఎస్ ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఓన్లీ టెస్టింగ్ కానీ మిగతా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటుంది తప్పితే రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ తీసుకోకుండా వాళ్ళు చేయకుండా ఈ 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతే మాత్రం మరి ఎవరు ఏం చేయలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే దాని మీద డెసిషన్ తీసుకుంటారు, ఎప్పుడైనా కూడా తీసుకుంటారు. ఆ డబ్బంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అదంతా కూడా రేపు కట్టాల్సింది మీరు మేము అందరం కలిసి కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పటికైనా కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రాజెక్టుల మీద ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, ముందుకు పోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సుమిత్ర ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వివి రావు గారు, ఇవాళ మార్నింగ్ డిబేట్ లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటి వరకు